సో హే ఎవ్రీవన్, ఈరోజు మా అమ్మమ్మ నైనమ్మ చింతచింతూరు మటన్ చేస్తుంది. ఇది మా యూట్యూబ్ ఛానల్, బ్లాగ్స్ వస్తాయి డైలీ. చింతచింతూరు మటన్ చూడొచ్చు. అందరూ ప్రిపరేషన్ చేసుకున్నాం మొత్తం. మా అమ్మమ్మ, ఈమె పేరు అనసూయ, ఈమె హస్బెండ్ పేరు సత్యనారాయణ, మా ఇంటి పేరు వినాయక. వేసుకోవాలి. తర్వాత కాగినాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయాక అగ్ని వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. నీరడ జల్లి ఉప్పు. ఇంకేంది మరి కథ చెప్పేమన్నా అప్పట్లో ఎట్లా ఉంటుండే ఏంటి అప్పుడు ఉంటుండేనా వంతుండేనా మీరు అప్పుడు అప్పుడు చికెన్ మటనే ఉంటుంది. అప్పుడు అంతేనా? లేకుండా ఊరుకోలో పోసుకుంటాం. లేకపోతే మంచి కోళ్ళ దంచి కొట్టింటుంది. కోళ్ళ దంచుకొని ఊరుకోలో పోసుకొని మంచిగా ఊరుకోలో పాల కోళ్ళతో మటన్ మీద అదిగో 400 కిలో 500 కిలో మటన్ అదే తెచ్చుకుంటుంది. ఇప్పుడు పెరిగిపోయింది అంత. ఇప్పుడు 1000 రూపాయల కిలో. అప్పుడు 400 కిలో ఉంటుండే మటన్. అప్పుడు 200 కథ కిలో వస్తుంది. 200 కథ కిలో. నా బిడ్డ కొడుకు, ఆ కొడుకు నా మనవాళ్ళు ఇద్దరు వీడియో తీస్తుంది. నేను వంట చేస్తుంటే మా నాయనమ్మ పెద్ద మనిషి, మా అమ్మమ్మ పెద్ద మనిషి ఉంటుందని నా మనవాళ్ళు వీడియో తీస్తుండ్రు. అయినా కానీ నా వెనకట ఉంటుంది. ఈ కాలం ఉంట కాదు, వెనకట ఉంటా మాది. మా కాలంలో బిడ్డ 18 రొట్టెలు రొట్టెలు, మటన్లు, 18 రొట్టె, పుట్టి కూర. కష్టపడితే తెలుస్తుంది. ఇప్పటికి ఏం లేదు. కష్టపడతాడు ఈడు షెట్ వేసుకునే బరువు అవుతుంది. దీనికి ఎట్లా ఉంటాడు కష్టపడతాడు. అయింది మటన్ వేస్తుంది. వీడు స్టీవెన్ విఘ్నేష్ ట్యాగ్ చేయండి ఇలా డాడీని. విఘ్నేష్ నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. సరిపోయినంత కారము, సరిపోయినంత పసుపు, అల్లం పేస్ట్ అన్ని వేసి కలపాలి. దీన్ని మంచిగా కొంచెం మీడియం కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా. కొంచెం గరం మసాలా వేస్తున్నా. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా. చింతచింతూరు మటన్ రెడీ. చింతచింతూరు మటన్ అయిపోయింది. తిని చూసే వాళ్ళు చెప్పాలి ఎట్లుందో. తిందామియా సరేనా? అంతే. అనసూయ వంటకాలలో స్వాగతం. చింతచింతూరు మటన్ తయారయ్యింది. తినవాళ్ళు ఎట్లుందో తిని చెప్పాలి. అంతేనా? చెప్పాలా బాబు? ఎట్లుంది అఖిల్ బాబు గిన్నె కాదు. అఖిల్ బాబు ప్లేట్ ఎప్పుడో మేము అప్పుడు ఆ కాలంలో ఉంటుంది అనమాట. చింతచింతూరు అనేది ట్రై చేయండి అంటే మళ్ళీ వండాలనిపించింది.